ఫ్లైట్‌కి టైం అయిపోతుంది అమ్ము అని అమర్ చెప్పగానే ఇక అమ్ము అమర్ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ డాడ్ అని అనగానే, అమ్ము మిమ్మల్ని డిసిప్లిన్‌గా పెంచినా కూడా మీరంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్ము అని అమర్ అమ్ముని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. మీ అమ్మ ఆశ నెరవేర్చడం కోసం నువ్వు తప్పకుండా వెళ్ళాలి. అంత దూరం వెళ్తున్నావని బాధపడకు. ఈ నాన్న ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. రోజు నీకు వీడియో కాల్ చేస్తాను. వీక్లీ వన్స్ ఒకసారి వచ్చి కలుస్తాను. ఇక హాలిడేస్‌లో నువ్వెలాగూ ఇంటికొచ్చేస్తావు కదా! మరి ఇంకెందుకు నువ్వు ధైర్యంగా ఉండు అమ్ము అని అమర్ అమ్ము నుదిటిపై ముద్దు పెట్టుకొని ఇక అమ్ముని తీసుకెళ్ళటానికైతే బయటికి వస్తారు. ఇక అమ్ము కారెక్కబోతూ ఆ ఇంటిని, ఆ ఇంట్లో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది. బాగి పిల్లలందరూ కూడా చాలా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక అమ్ము అయితే వాళ్ళందరినీ వదిలి వెళ్ళలేక చాలా చాలా ఏడుస్తూ ఇక అందరికీ బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత యాదమ్మ డిన్నర్ కోసమని డైనింగ్ టేబుల్‌పై అన్నీ సర్దుతూ ఉంటుంది. ఇక అప్పుడే మనోహరి వచ్చి, ఏంటి యాదమ్మ 9 అవుతుంది ఇంకా ఎవరు భోంచేయలేదేంటి అని అయితే అడుగుతూ ఉంటుంది. అమ్ము వెళ్ళిపోయింది కదా, అందరూ ఆ బాధలో ఉన్నారు అని యాదమ్మ అంటుంటే, తను వెళ్ళిపోతే పస్తులుండాలా? సెంటిమెంటల్ ఫెలోస్. నాకు ఆకలేస్తుంది, నాకు వడ్డించు యాదమ్మ అని మనోహరి అయితే భోజనం చేస్తూ ఉంటుంది. అమర్ సార్ కూడా భోజనం చేయలేదండి అని యాదమ్మ అంటుంటే, ఎవరు తిన్నా తినకపోయినా నేనైతే కడుపు నిండా తింటాను అని మనోహరి తింటూ ఉంటే, అప్పుడే భాగి రాథోడ్ అక్కడికి వచ్చి మనోహర్ని చూసి, చూసావా మిస్సమ్మ, అమ్ము వెళ్ళిపోయిందన్న బాధ కూడా లేకుండా తన కడుపు ఎలా నింపుకుంటుందో, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేదు అని రాథోడ్ అంటే, తనకి స్వార్థం తప్ప ప్రేమ జాలి ఎక్కడున్నాయి రాథోడ్? అవే ఉంటే మా అక్కని చంపేదా, నన్ను దూరం పెట్టేదా అని మిస్సమ్మ ఉంటే, ఈ రాక్షసికి ఎప్పుడు బుద్ధి వస్తుందో అని రాథోడ్ అంటే, తనకి బుద్ధి రాదు, మనమే బుద్ధొచ్చేలా చేయాలి. అందరూ బాధలో ఉంటే తన కడుపు నింపుకోవాలని చూస్తుంది కదా, ఈరోజు దానికి పస్తులుండేలా చేస్తాను అని బాగి మనోహరి దగ్గరికి వెళ్ళి, ఏంటి మనోహరి భోజనం చేస్తున్నావా అని అంటే, అవును బాగి చాలా ఆకలేస్తుంది అని మనోహరి అంటే, నువ్వు నిజంగా తినాలనుకుంటున్నావా? నేనేదో నిన్ను ఆయన్ని కలుపుదామని వచ్చాను, కానీ నువ్వేమో భోంచేస్తానంటున్నావు, తిను అని బాగి అంటుంటే, ఈ బాగి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నట్లుందే, ఈ తింగర్ది అది తెలియక మళ్ళీ వాళ్ళలో పడుతుంది అని చెంబా అనుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని కలపడం నా వల్ల అయ్యే పనిలా లేదు, నేను బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను అని బాగి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు బాగి ఆగు, అసలు నేను భోజనం చేయటానికి అమర్ని నన్ను కలపటానికి ఏంటి సంబంధం అని మనోహరి అడుగుతూ ఉంటుంది. అమ్ము వెళ్ళిపోయిందని ఇంట్లో ఎవరూ భోజనం చేయట్లేదు కాబట్టి నువ్వు కూడా భోజనం చేయకు అని బాగి అంటే, అమ్ము వెళ్ళిపోతే నేనెందుకు భోజనం చేయకూడదు అని మనోహరి అంటుంది. ఇప్పుడు నువ్వు భోజనం చేయలేదనుకో, నేను ఆయన దగ్గరికి వెళ్ళి అమ్ము పోయిందన్న బాధలో మనోహరి భోజనం చేయట్లేదని చెప్తాను. అప్పుడు ఆయన కిందకి వచ్చి అని బాగి చెప్తూ ఉంటే, మనోహరి గారికి కొసరి కొసరి తినిపిస్తారు అంతే కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. ఎగ్జాక్ట్లీ రాథోడ్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకొని, మనోహరి ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకో అని బాగి అంటుంది. ఇక మనోహరి అయితే అమర్ తనకి తినిపిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది. అమర్ తిను మనోహరి తిను అని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే, మనోహరికి పొలమారటం, అమర్ తన తలపై తట్టడం, మనోహరి అదంతా చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఇక అమర్ తినిపిస్తూ ఉంటే తింటూ ఉంటుంది. ఇలా మనోహరి అంతా ఊహించుకుంటూ ఉంటుంది. ఈవిడ మళ్ళీ వాళ్ళలో పడ్డట్టుంది అని చంబా అనుకొని, మనోహర్ గారు అని ఊహల్లో తేలిపోతున్న మనోహరినైతే తట్టి పిలుస్తూ ఉంటుంది. అబ్బబ్బబ్బా, ఊహించుకుంటేనే ఇంత అద్భుతంగా ఉంది, ఇక నిజంగా జరిగితే ఎలా ఉంటుంది అని మనోహరి అంటే, జరిగితే కదా అని చెంబా అంటుంది. అదేంటి యాదమ్మ అంత మాట అనేసావు అని రాథోడ్ అంటే, యాదమ్మ నోటికి ఎప్పుడు మంచి మాటలు వస్తాయి రాథోడ్, నేను ఇప్పుడే వెళ్ళి ఆయనకి చెప్పి ఆయన్ని కిందకి తీసుకువస్తాను అని బాగి అయితే వెళ్తుంది. యాదమ్మ ఈ ప్లేట్లు ఈ వంటలు అన్నీ ఇక్కడి నుండి తీసేసేయ్, మళ్ళీ అమర్ చూస్తే బాగోదు అని మనోహరి అంటుంది. నోటి దాకా వెళ్ళిన అన్నాన్ని తీసేయమని చెప్తున్నారు, పస్తులుండాల్సి వస్తుంది అని యాదమ్మ అంటుంది. అసలు ఈ యాదమ్మకి ఎలా బుద్ధి చెప్పాలి అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. ఆ బాగి చాలా తెలివైనది, అది మీకు అర్థం కావటం లేదు అని చెంబా అంటే, ముందు ఇక్కడ నుండి తీసేయ్ ఇవన్నీ అని మనోహరి అంటుంది. మిస్సమ్మ తెలివితేటల ముందు ఎవరు పనికిరారు మనోహరి గారు అని రాథోడ్ అంటాడు. ఇండైరెక్ట్గా నేను కూడా అదే చెప్పాను అని చెంబా అంటుంది. బాగిని చూసి నేర్చుకో అని మనోహరి అంటే,
కాసేపు ఆగితే ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అని చెంబ అయితే అక్కడున్న అన్నం ప్లేట్లన్నీ తీసుకువెళ్తూ ఉంటుంది. అమర్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే బాగి అక్కడికి వచ్చి నిలబడి దగ్గుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ రూమ్లోకి వచ్చిన తర్వాత గొంతు సవరించుకోవటం కాదు, రూమ్లోకి రాకముందే పర్మిషన్ తీసుకొని రావాలి అని అమర్ అంటాడు. అంటే నేను పర్మిషన్ తీసుకొని రావాలా? ఇది నా రూమ్ కూడా అని బాగి అంటుంది. అది ఇప్పుడు కాదు, ఒకప్పుడు. అయినా ఇప్పుడేంటి అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు. అమ్ము ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుండి కాలేజీకి వెళ్ళి అక్కడంతా బానే ఉందని, భోంచేశానని కూడా అమ్ము ఇంతకుముందే ఫోన్లో చెప్పింది. మరి మీరెందుకు అన్నం తినకుండా కడుపు మార్చుకుంటున్నారు అని బాగి అడుగుతూ ఉంటుంది. ఆగాగు, నేను కడుపు మార్చుకున్నానని నీకెవరు చెప్పారు అని అమర్ అంటే, మరి ఇంత టైం అవుతున్నా కూడా మీరింకా భోజనానికి రాలేదు అని బాగి అంటుంది. 10 నిమిషాల తర్వాత వస్తాననే ఆగాను అని అమర్ అంటాడు. ఇది నాకింకా కలిసొచ్చేలా ఉంది అని బాగి మనసులో అనుకొని, మీరింకా భోజనానికి రాలేదని పిల్లలెవరూ కూడా భోజనం తినట్లేదు, మనోహరి కూడా తినలేదు అని బాగి అంటే, వాళ్ళకేమైంది అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఏమో కానీ మీరు మనోహర్ని మాత్రం ఎక్కువ ప్రెజర్ పెట్టకండి, పిల్లల్ని మాత్రమే పిలవండి, మనోహర్ని ఫార్మాలిటీ కోసం 1-2 సార్లు మాత్రమే పిలవండి అని బాగి అంటుంటే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని అమర్ అంటాడు. ఇంతకు ముందు ఒకసారి మీరు మనోహర్ని బలవంతం చేసి ఇలాగే అన్నం తినిపించారు. అప్పుడు మనోహరి వామిటింగ్ చేసుకుంది తెలుసా? అలా అయితే మనోహర్ని కంపెల్ చేయకపోవడమే బెటర్ అని అమర్ అంటాడు. పిల్లలు కూడా తినలేదు అని బాగి వెళ్ళబోతూ ఉంటే అమర్ బాగి సారిపై కాలు పెట్టి ఉంటాడు. ఇక బాగి ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటే అమర్ వెంటనే బాగిని పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అలా కాసేపటి తర్వాత తేరుకొని, నీకు నిన్నే చెప్పాను కదా సరిగ్గా నడవమని, నువ్వు పడిపోతున్న ప్రతిసారి నేను పట్టుకోవటానికి నేనేమైనా అని అమర్ ఏదో చెప్పబోతూ అక్కడే ఆగిపోతాడు. ఏంటో చెప్పబోతూ ఆగిపోయారేంటి, చెప్పండి అని బాగి అంటుంది. నువ్వు ఇంకోసారి నా రూమ్లోకి రావద్దు అని అమర్ ఏ మీరు నాకు పడిపోతారని భయమా అని బాగి అంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, అమరేంద్ర ఇక్కడ అని అమర్ అంటే, సర్లేండి, మీకు మీరే ఎలివేషన్ ఇచ్చుకోవడం ఎందుకు, పదండి వెళ్దాం అని బాగి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నా గురించి అసలు తను ఏమనుకుంటుంది, నన్ను టీచ్ చేస్తుందా ఏంటి అని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మేడం సార్ వస్తున్నారు అని రాథోడ్ చెప్పగానే అమర్ వచ్చి తనని పిలుస్తాడని మనోహరి చాలా సిగ్గుపడుతూ కూర్చొని ఉంటుంది. అయితే అమర్ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పిల్లలెక్కడా అని అడగటంతో పిల్లలందరూ పైనే ఉన్నారని బాగి చెప్తుంది. ఆ విషయం పైన చెప్పాలి కదా అని అమర్ అరుస్తూ బుజ్జమ్మ, అంజు, ఆకాష్, ఆనంద్ అని పిలుస్తూ ఉంటాడు. పిల్లలు వచ్చిన తర్వాత భోజనం చేయకుండా పైనేం చేస్తున్నారు అని అమర్ అడగటంతో, నాలాగే పిల్లలు కూడా అమ్ము వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నారు అమర్ అని మనోహరి అంటుంది. లేదు డాడ్, మేము ఇందాకే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నాం, ఇందాకే మేము అమ్ముతో ఫోన్లో మాట్లాడాం, మాకైతే చాలా హ్యాపీగా ఉంది అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. అమ్ము వెళ్ళిపోయిందన్న బాధలో అన్నం తినట్లేదని చెప్పావు కదే చెత్తమోహన్ దానా అని మనోహరి చెంబాని తిడుతూ ఉంటుంది. నాకేం తెలుసు, నేను అలాగే అనుకున్నాను అని చెంబా అంటుంది. సరే అందరూ వచ్చి కూర్చొని భోజనం చేయండి అని అమర్ అంటాడు. రాథోడ్ నువ్వు కూడా వచ్చి కూర్చో అని అనగానే, పర్వాలేదు సార్ అని రాథోడ్ అంటాడు. బాగి సైగ చేయటంతో ఇక రాథోడ్ కూడా అలాగేనని చెప్పి కూర్చుంటాడు. మనోహరి బాగికి సైగ చేయటంతో, ఏమండి మనోహరి కూడా భోజనం చేయలేదండి అని బాగి చెప్తుంది. ఆ విషయం పైనే చెప్పావు కదా, మాటిమాటికి ఎందుకు గుర్తు చేస్తున్నావు అని అమర్ అంటాడు. మనోహరి నువ్వు కూడా వచ్చి తిను అని అమర్ అంటే, పర్వాలేదు అమర్, అమ్ము వెళ్ళిపోయిందన్న బాధలో నాకేమీ తినాలనిపించట్లేదు అమర్, నువ్వు కూడా కూర్చో బాగి అని అమర్ అంటాడు. ఏంటి నువ్వు కూడా తినవా, అమ్ము వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా అని అమర్ అంటే, లేదు అమ్ము అక్కడ చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని బాగి అంటుంది. అమ్ము అక్కడ ఎంజాయ్ చేస్తుంది, మనం ఇక్కడ ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుందాం అని పిల్లలందరూ చెప్తూ ఉంటారు. ఏంటి మనోహరి, నిన్ను కంపెల్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు తినవు కదా అని అమర్ అంటే, లేదమర్ నేను తినను అని మనోహరి అంటుంది. అయితే అందరికీ వడ్డించు మనోహరి అని అమర్ అంటాడు. ఇక మనోహరి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. మొహమాట పడకుండా బాగా తిను రాథోడ్ అని బాగి అంటుంది. ఏంటి బాగి, నువ్వు చెప్పిందేంటి చేస్తుందేంటి అని మనోహరి మెల్లగా బాగి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. డిన్నర్ పూర్తయ్యేలోపు నేనేదో ఒకటి సెట్ చేస్తాను కదా అని బాగి అంటుంది. ఆంటీ పప్పు వేయరా అని బుజ్జమ్మ అడగటంతో,
ఎన్నిసార్లు వేయాలి, వేసిన ప్రతిసారి కింద పడేస్తున్నావు, ఇన్నిసార్లు వేయాలా అని మనోహరి విసుక్కుంటూ ఉంటుంది. స్టాప్ ఇట్ మనోహరి, సెన్స్ లేదా? చిన్న పిల్ల అడిగితే అలా విసుక్కుంటున్నావు? నువ్వు ఆగు బుజ్జమ్మ, నేను అని అమర్ బుజ్జమ్మకి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ఇక మనోహరి మాత్రం నాకు తినిపించాల్సిన అమర్ ఆ పిల్లకి తినిపిస్తున్నాడు అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.